ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ఈ నెల 6న సాయంత్రం మీతో భేటీకి సిద్ధమని లేఖలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజా భవన్ లో భేటీకి ఆహ్వానం పలికారు సీఎం రేవంత్ రెడ్డి. రెండు రాష్ట్రాల అభివృద్ధితో పాటు విభజన చట్టంలోని అంశాలపై చర్చిద్దామన్నారు సీఎం రేవంత్. విభజన అంశాలను చర్చలో పరిష్కరిద్దామంటూ నిన్న ఏపీ సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. 6వ తేదీన భేటీ అవుదామని ప్రతిపాదించారు. దీనికి ప్రతిగా సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుకు లేఖ రాశారు. 6వ తేదీన ప్రజాభవన్ లో భేటీకి ఆహ్వానించారు. ఇక ఇద్దరు సీఎంల భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, ఉమ్మడి ఏపీ తెలంగాణ మధ్య ఉమ్మడి సమస్య పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి ముందడుగు పడింది. ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీకి ముహూర్తం ఖరారు అయిపోయింది. ఈ నెల 6న శనివారం నాడు మధ్యాహ్నం ప్రజా పూలే భవన్ వేదికగా ఈ మీటింగ్ జరగబోతుంది. నిన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఈ ఉమ్మడి సమస్యల పైన పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి చర్చించుకుందాం, 6వ తేదీన నేను రెడీ, మీకు టైం ఇవ్వాలని చెప్పి లేఖ రాసింది. దీనికి స్పందించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈ రోజు లెటర్ రాశారు ఏపీ సీఎం కు. ఈ సమస్యల పైన చర్చించుకునేందుకు మాట్లాడుకునేందుకు సిద్ధంగా ఉన్నాను. ఈ నెల 6వ తేదీన పూలే ప్రజాభవన్ లో మీటింగ్ ఏర్పాటు చేసుకుందామని చెప్పి రేవంత్ రెడ్డి ఈ లెటర్ ను స్వాగతిస్తూ ప్రతి లెటర్ ను రాయడం జరిగింది. దీంతో ఈ మీటింగ్ తో పెండింగ్ సమస్యల పరిష్కారానికి ఈ రెండు తెలుగు రాష్ట్రాలకి ఎంతో మేలు జరుగుతుందని ఆశిస్తున్నానని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దాంతో పాటు ఈ ఏదైతే 10 ఏళ్లుగా ఉమ్మడి ఆస్తులు, అదేవిధంగా విభజనకు సంబంధించిన అంశాలు, అదేవిధంగా ఈ అన్ని అంశాల పరిష్కారానికి ఈ భేటీ ఎంతో మేలు చేస్తుంది. ఖచ్చితంగా ఒకరికొకరు సహకారాత్మక దృక్పథంతో రెండు రాష్ట్రాలు ముందుకెళ్దామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి లెటర్ లో పేర్కొన్నారు. ఇక ఈ మధ్య కాలంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన చంద్రబాబు నాయుడుకు ఆయన ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. మొత్తానికైతే ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీకి ముహూర్తం ఖరారైపోయింది. ఇక ఈ నెల 6న శనివారం నాడు ఈ ప్రజా భవన్ వేదికగా ఈ మీటింగ్ జరగబోతుంది. ఉమ్మడి 10 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న అన్ని సమస్యల పరిష్కారానికి ఒక ముందడుగానే ఈ మీటింగ్ ను భావించాల్సి ఉంటుంది. సుమా, థ్యాంక్ యూ కొండల్. ఏపీ సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటలకు సచివాలయం నుంచి మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ని చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ఈ నెల 6న సాయంత్రం మీతో భేటీకి సిద్ధమంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజాభవన్ లో భేటీకి ఆహ్వానం పలికారు సీఎం రేవంత్ రెడ్డి. రెండు రాష్ట్రాల అభివృద్ధితో పాటు విభజన చట్టంలోని అంశాలపై చర్చిద్దామన్నారు సీఎం రేవంత్. రెండు రాష్ట్రాల సీఎంలకు సంబంధించిన భేటీకి అప్డేట్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి 10 ఏళ్లుగా చాలా అంశాలు పెండింగ్ లో ఉన్నాయి. గతంలో ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు, ముఖ్యంగా ఏపీ తెలంగాణ మధ్య చాలా అంశాలు ఉంటే అప్పుడు కీలాబేడి కమిషన్ ను ఆ కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. కాకపోతే చాలా అంశాలు ఇప్పటికి కూడా పరిష్కారం నోచుకోలేదు. ఇందులో బకాయిలకు సంబంధించి అనుకోండి, అదేవిధంగా ఆస్తులు విభజనకు సంబంధించిన అంశాలే అనుకోండి, ముఖ్యంగా షెడ్యూల్ 9, 10లో పేర్కొన్న చాలా అంశాలపైన ఇంకా రెండు రాష్ట్రాల మధ్య చర్చలు జరగాల్సింది, ఏకాభిప్రాయానికి రావాల్సింది. అయితే ఈ 10 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారం దిశగా రెండు రాష్ట్రాలు ముందుకెళ్తున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. ఏపీలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఈ సమస్యల పరిష్కారానికి ఇనిషియేటివ్ తీసుకుంటాం, ముందుకెళ్తామని చెప్పి ప్రకటించారు. అయితే దీనికి ప్రతిగా నిన్న చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సీఎం కు లెటర్ రాయడం, ఖచ్చితంగా ఈ అంశాలపైన చర్చించుకుందాం, కలిసి కూర్చొని పరిష్కరించుకుందాం అని చెప్పి లెటర్ రాసిన నేపథ్యంలో ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా ప్రతిగా చంద్రబాబుకు లేఖ రాశారు. తాము ఏదైతే మీరు చొరవ తీసుకుంటున్న దానికి స్వాగతిస్తూనే ఖచ్చితంగా ఈ సమస్యల పరిష్కారానికి కూర్చొని మాట్లాడుకుందామని చెప్పి రేవంత్ రెడ్డి సుముఖత వ్యక్తం చేశారు. దాంతో పాటు ఈ నెల 6న పూలే భవన్ వేదికగా ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకుందాం,
ఖచ్చితంగా ఒకరికొకరు సహకరించుకుంటూ సమస్యల పరిష్కారానికి ముందుకెళ్దామని చెప్పి ఆయన ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. మొత్తానికి 10 ఏళ్లుగా చాలా అంశాలు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో వీటన్నింటినీ పరిష్కారం దిశగా ఒక తొలి అడుగుగా అయితే ఇది మనం భావించాల్సి ఉంటుంది. గతంలో గత ప్రభుత్వం హయాంలో కేసీఆర్ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు కూడా చర్చలు జరిగాయి. కొన్నింటిలోనే పరిష్కారానికి నోచుకున్నాయి. చాలా మెజారిటీ అంశాలు ఉన్నాయి దీంట్లో. ముఖ్యంగా కృష్ణా వాటర్ కి సంబంధించిన నీటి వాటాలకు సంబంధించి అదేవిధంగా ప్రాజెక్టుల విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అదేవిధంగా అటు రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పైన 2 రాష్ట్రాలు ఒకరిపై ఒకరు కేంద్రానికి ఫిర్యాదులు చేసుకున్నారు. దానిపైన నీటి కేటాయింపులకు సంబంధించి కూడా 50-50 షేర్ ఉండాలి కృష్ణా వాటర్ లో అన్నది తెలంగాణ అభిప్రాయపడుతుంది. దీనిపై కూడా ఒక క్లారిటీ లేని పరిస్థితి ఉంది. కొన్ని యూనివర్సిటీలు ఉన్నాయి. అంబేద్కర్ యూనివర్సిటీ ఉంది, తెలుగు యూనివర్సిటీ ఉంది, కొన్ని భవనాలు కూడా ఉన్నాయి. అంటే వీటిలో కూడా చర్చ జరిగే అవకాశం ఉందా? వీటికి సంబంధించి ఎలా ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే తెలంగాణ ఏర్పడి ఇప్పటికే 10 సంవత్సరాలు కంప్లీట్ అయింది కాబట్టి చర్చ ఎలా జరగబోతుంది వీటికి సంబంధించి? ఈ 10 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న అంశాలు ప్రధానంగా దీంట్లో షెడ్యూల్ పునర్విభజన చట్టం షెడ్యూల్ 9-10లో పేర్కొన్న చాలా అంశాలు ఉన్నాయి. దీంట్లో ఆస్తులు అప్పులు ఈ 2 కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఆస్తుల అంశానికి వస్తే నాడు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ఏపీ ప్రభుత్వానికి పరిపాలన సౌలభ్యం కోసం చాలా బిల్డింగ్స్ ను కూడా ఇప్పుడు హెర్మిటేజ్ బిల్డింగ్ అనుకోండి, లేక్ వ్యూ గెస్ట్ హౌస్ అనుకోండి, అదేవిధంగా హార్టికల్చర్ బిల్డింగ్ అనుకోండి, ఇట్లా చాలా బిల్డింగ్స్ ను కూడా ఏపీ ప్రభుత్వానికి పరిపాలన సౌలభ్యం కోసం అప్పుడు ప్రభుత్వం అప్పచెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు 10 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. దీంట్లో యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. యూనివర్సిటీస్ కూడా విభజన జరగాల్సి ఉంది. అంబేద్కర్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీకి ఇప్పుడు బ్రాంచెస్ మాత్రమే ఉన్నాయి. అక్కడ ఏపీలో కూడా దీనికి సంబంధించిన యూనివర్సిటీకి సంబంధించిన ఆస్తులు ఉన్నాయి. ఇవన్నీ ఒక యూనివర్సిటీసే కాకుండా అన్ని డిపార్ట్మెంట్స్ లో చాలా అంటే ఇరిగేషన్ తో మొదలుకుంటే R&B అదేవిధంగా ప్రతి డిపార్ట్మెంట్ సంబంధించిన ఆస్తులు రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న నేపథ్యంలో వీటన్నింటికి సంబంధించిన విభజన ఎలా ఉండాలన్నది ప్రధానంగా చర్చించుకోబోతున్నారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కొన్ని బిల్డింగ్స్ ను తమకు ఇవ్వాలి అని చెప్పి గతంలో కోరింది. అదే అంశంతో కట్టుబడి ఉంటారా లేదంటే కొంత చర్చల తర్వాత ఒక ఏకాభిప్రాయానికి వస్తారన్నది చూడాల్సి ఉంటుంది. కొన్ని భవనాలను ఇవ్వడంతో పాటు ఉమ్మడి ఆస్తులుగా ఉన్నాయి. ఏదైతే ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ఉమ్మడి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్టీసీకి సంబంధించి ప్రధాన కార్యాలయాలు అనుకోండి, ఇట్లా ప్రధానమైన సెక్టార్ కు సంబంధించిన కేంద్ర కార్యాలయాల్లో కూడా తమకు ఆ ఆస్తులు భూములకు సంబంధించిన దాంట్లో వాటా ఉండాలన్నది ఏపీ అభిప్రాయపడుతున్న నేపథ్యం ఉంది. ఇలా ఆస్తుల అప్పుల వ్యవహారానికి సంబంధించి కూడా దీంట్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు ఈ నీటి కేటాయింపులే అనుకోండి, మరోవైపు పోలవరానికి సంబంధించిన అంశం కూడా దీంట్లో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. పోలవరంలో ముంపు గ్రామాలకు సంబంధించి 5 మండలాలను గతంలో కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా ఏపీకి అప్పచెప్పింది. 2015లో ఇది జరిగింది. అయితే ఈ 5 మండలాల్లో భాగంగా 5 గ్రామాలు ముంపుకు గురిగానే 5 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలను తెలంగాణకి ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. ఆ 5 గ్రామాలకు సంబంధించిన ప్రజలు కూడా తెలంగాణతో కలిసి ఉండాలి. ఎందుకంటే కనెక్టివిటీ అంతా తెలంగాణతో ఉంది కాబట్టి తాము ఇక్కడనే ఉండాలని చెప్పి వాళ్ళు బలమైన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ 5 గ్రామాల ప్రజలు కూడా అక్కడి నుంచి కేంద్ర జిల్లా కార్యాలయానికి వెళ్ళాలంటే అల్లూరు జిల్లాకు వెళ్లాల్సి ఉంటుంది. దాదాపు 170-180 కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి తాము తెలంగాణతో ఉంటామని ఒక బలమైన అభిప్రాయంతో ఆ 5 గ్రామాలు ఉన్నాయి. 5 గ్రామాల వల్ల ఎలాంటి ముంపుకు గురిగాని గ్రామాలు ఉన్నాయి కాబట్టి తెలంగాణకు ఖచ్చితంగా ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. ఈ అంశం పైన కూడా ప్రధానంగా ఈ ఇద్దరు సీఎంల భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీంట్లో కొంత క్లారిటీ వస్తుందన్న ఆశ కూడా కనిపిస్తుంది. సుమా, థ్యాంక్ యూ కొండల్.